కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లారా ఎలా ఉన్నారు? కుటుంబాలు అందరూ బాగున్నారా? కుటుంబంలో అందరూ బాగుండి మీరు కుటుంబం అంతా క్షేమకరంగా నడిపించబడుతున్నారని, ఆయన కృపాక్షేమములో మీరు కొనసాగబడుచుంటున్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. గడిచిన వారమంతా దేవుడు కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన వారంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. మరి నిన్నటి దినము ఆరాధనలు ఎట్లా జరిగాయి? కుటుంబ సమేతంగా అందరూ ఆరాధనలో పాలు పొందారు కదూ. మంచిది ప్రియపిల్లరా, కుటుంబ సమేతంగా మీరు పాలు పొంది ఏదైతే విన్నారో అది జ్ఞాపకాన్ని తెచ్చుకొని మీ యొక్క నడవడికలో ముందుకు కొనసాగాలని, మీ యొక్క అడుగుల్లో వాక్యాన్ని దీపంగా వేసుకుని ముందు పెట్టుకుని నడవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఉదయకాలం మరి దేవుడు మరొక దినాన్ని మరి ప్రేమించి ఇచ్చాడు కదా. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను మీరు ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ఒక వాక్యాన్ని మీ దృష్టికి నేను తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అదేమిటి అంటే న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం చూచినట్లయితే మరియు అమ్మోనీయులు యోధా దేశస్థులతోనూ బెన్యామీనులతోనూ ఎఫ్రామీలతోనూ యుద్ధము చేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలుకు మిక్కిలి శ్రమ కలిగెను. ప్రియదేవుని బిడ్డలారా, ఇది ఒక ఆశ్చర్యకరమైన వచనంగా కనబడుతుంది. ఏమిటి అంటే వాగ్దాన పుత్రులుగా, వాగ్దాన సంతానముగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుండి విడిపించినప్పుడు కానాను ప్రయాణంలో చాలా అద్భుతాలు జరిగాయి. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలును వేరు చేసి ఇశ్రాయేలును ఆరిన నేల మీద నడిపించి ఫరోని అతని సైన్యం అంతటిని కూడా ఆ ఎర్ర సముద్రంలో ముంచివేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఐగుప్తులు కూడా ఇశ్రాయేలు కుటుంబాలను వేరుపరిచి సమస్త వ్యాధులను ఐగుప్తులకి దేవుడు కలుగు చేసినట్లుగా మన వాక్య భాగం చూస్తున్నాం. చాలా విషయాలలో దేవుడు శత్రువుల నుంచి తన బిడ్డలను వేరు చేసి మరి దేవుని సందులో తన బిడ్డను రక్షించినట్లుగా వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇక్కడ మనం చదువుకునే వాక్య భాగంలో ఇశ్రాయేలులతో పాటు అనగా యోధా దేశస్థులతో పాటు బెన్యామీలతో పాటు ఎఫ్రాయిములతో పాటు యుద్ధం చేయడానికి అమ్మోనీయులు కూడా యొర్దాను దాటారంట. చూడండి, యొర్దానును దాటిన అనుభవాలు ఇశ్రాయేలులకు మాత్రమే ఉన్నాయి. ఇశ్రాయేలును దేవుడి అద్భుతమైన రీతిలో యెహోషువ నాయకత్వంలో యొర్దానును దాటించాడు, ఒక అద్భుతమైన రీతిలో. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన రీతిలో ఇశ్రాయేలులు దాన్ని దాటితే ఇప్పుడు ఇశ్రాయేలుతో పాటు ఈ అమ్మోనీయులు కూడా దాన్ని దాటారంట. యూదులతో పాటు బెన్యామీలతో పాటు ఎఫ్రాయిములతో పాటు వీరు కూడా చూడండి, వీరు దాటిన విజయము లేకపోతే వీరు దాటిన పొందింది శత్రువులు కూడా దాటుతున్నారంట. శత్రువులు దాటి వీరితో యుద్ధం చేయడానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పై వచనాలు చూసినట్లయితే యెహోవా సన్నిధిని వారు చెడిపోయారు, అష్టారోతుల దేవతలను వారు పూజించారంట. అందుకే వారిని దేవుడు వారి చేతికి అప్పగించినట్లుగా 18 సంవత్సరాలు వారు చెదకొట్టారంట. చూసారా ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడో ఆగిపోవలసిన శత్రువు యొర్దాను దాటి వీరితో పాటు వస్తున్నాడంటే కారణం ఎవరు? ఎక్కడో ఆగిపోవలసిన శత్రువు, నిన్ను చూచి భయపడవలసిన శత్రువు నీవు దాటింది వాటి దాటలేడు. అవును, నువ్వు వాగ్దానంతో దాటావు, వాడు దాటలేడు. కానీ ఈరోజు నువ్వు దాటింది దేవుడి శక్తి చేత నువ్వు దాటింది వాడు దాటుతున్నాడంటే ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? ఇటువంటి శక్తి శత్రువుకు ఎవరి ద్వారా వచ్చింది? ఈ పరిస్థితి ఇశ్రాయేలుకి రావడానికి కారణము ఇశ్రాయేలు తప్పిదమే.
ఇశ్రాయేలుల పాపమే. వారు దేవుని విడిచిపెట్టి అష్టారోతు దేవతలను పూజించారంట. ఈ వాక్యం విని ప్రియ బిడ్డలారా, ఎక్కడో ఆగిపోవలసిన శత్రువు ఇంకా వెంబడిస్తున్నాడంటే, ఎక్కడో ఆగిపోవలసిన సమస్య ఇంకా వెంబడిస్తుందంటే, ఎప్పుడో ఆగిపోవలసిన ఇబ్బంది ఇంకా వెంబడిస్తుందంటే, నువ్వు దేనినైతే దాటుతూ వస్తున్నావో వాడు కూడా దాన్ని దాటుకుంటూ నీకు సమీపంగా వస్తున్నాడంటే, దూరంగా ఉండవలసిన శత్రువు నిన్ను చూచి పారిపోవలసిన శత్రువు, నిన్ను చూచి వెనక్కి వెళ్ళబోవలసిన శత్రువు ప్రతిదాన్ని దాటి నీకు సమీపంగా వస్తున్నాడంటే కారణము నీవే, నీ తప్పిదములే, నీ అతిక్రమములే. ఆగిపోవలసిన శత్రువు సమీపానికి వస్తున్నాడు. ఆగిపోవలసిన శత్రువు నీవు ఏదైతే విశ్వాసంతో దేవుని కృపను బట్టి దాటావో దాన్ని కూడా వాడు దాటుకుంటూ నీ దగ్గరికి వస్తున్నాడంటే యుద్ధము చేయడానికే. ఈ వాక్యమైన ప్రియబిడ్డలారా, దేవుని సందులో నీ జీవితంలో ఆగిపోవలసిన సమస్య ఇంకా వెనకాడుతుందంటే, ఆగిపోవలసిన ఇబ్బంది, ఆగిపోవలసిన కరువు, ఆగిపోవలసిన బలహీనత, కనుమరుగిపోవలసిన సవాళ్ళు ఇంకా ఒకవేళ వెంటాడుతుందంటే, వస్తుందంటే, ఒకవేళ దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావో, దేవుని దృష్టిలో నీ కుటుంబం ఎలాగుందో ఒక్కసారి ఆలోచించు. అయ్యా, ఎక్కడో ఆగిపోవలసిన శత్రువు గమనించండి. ఫరో సైన్యము ఎర్ర సముద్రం మధ్యలో వచ్చి ఆగిపోయారు, అక్కడే మరణించారు. ఇశ్రాయేలు దగ్గర రాలేకపోయారు. కానీ ఇక్కడ అలా కాదే, అమ్మోనీయులు యొర్దానును దాటారు. వీళ్ళు కూడా యొర్దాను దాటేశారే. అంటే నీ యొక్క బలహీనత, నీ అవిధేయత, శత్రువు కూడా బలాన్నిచ్చి నీవు దాటింది విశ్వాసంతో వాడు అవలేలుగా వాడు కూడా దాటుకుంటూ వస్తున్నాడు. నీవు దేవుని కృపచేత దాటావు, వాడు చాలా అవలేలుగా దాన్ని దాటుకుని దగ్గరికి వస్తున్నాడంటే నీ యొక్క పాపము, నీ యొక్క అవిధేయత. ఈ వాక్యం ప్రియ బిడ్డలారా, ఆగిపోకుండా ఇంకా కొనసాగుతుందంటే సమస్య ఏటా, ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడ దానికి మూలం ఏంటో ఆలోచించి నీ జీవితంలో దాన్ని సరిచేసుకోగలిగినట్లయితే, దాన్ని సరిచేసుకుని ఒప్పుకుని విడిచిపెట్టగలిగినట్లయితే తప్పక దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ప్రేమించి మన దినమిచ్చావు. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. వందనాలు. ఇదిగో నాయన ప్రభువా, మీరు ఉదయకాలు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలులు దాటిన యొర్దానును, యూదులు దాటిన యొర్దానును, బెన్యామీనులు, ఎఫ్రాయిములు దాటిన యొర్దానును అమ్మోనులు కూడా దాటారు ప్రభువా. ఎక్కడో ఆగిపోవలసిన శత్రువులు, యొర్దాను అవతలే ఉండిపోవలసిన శత్రువులు యొర్దాను దాటి ఇశ్రాయేలు యూదుల దగ్గరికి వస్తున్నారంటే యుద్ధము చేయడానికే విని వాక్యం చెప్తుంది. ఆ కారణము అయ్యా, ఇశ్రాయేలు ఆ రోజు పాపమే, అవిధేయతే. ఈరోజు ఎవరిని ఏ సమస్య వెంబడిస్తుందో, ఏ సమస్య చేత, ఏ ఇబ్బంది చేత తరమబడుతున్నారో, దూరం అవ్వాల్సిన సమస్య ఎవరికైతే మరీ సమీపస్థంగా దగ్గరికి అవుతుందో, ఎందుకో వారు గుర్తెరిగిన ఆయన ప్రభు అధిగమించడానికి ఓపిక, అధిగమించడానికి సామర్థ్యము, సరిచేసుకొని దిద్దుకొని స్వస్థత బుద్ధి ప్రతి ఒక్కరిలోనే కలిగి వచ్చేయమని, ఈ వారమంతా బిడ్డలను కాపాడమని, భద్రపరచమని, ఆరోగ్యం శక్తిని బలమని మెండుగా తెచ్చండి. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి నాయన. గర్భవాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వారి దినచర్య అంతట్లోనూ మీరు తోడై ఉండి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.